సీతాదేవి రాముణ్ణి కోరిన మాయా మృగం పేరు బంగారులేడి. సీతను తీసుకుపోతున్న రావణునితో యుద్ధం చేసిన పక్షి జటాయువు. సీతను అన్వేషించనున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగాలు ఏ దిక్కుకు సంకేతం చూసెను అని గనక ఆలోచించినట్లయితే దక్షిణ దిక్కుగా సూచించడం జరిగింది. సీతాన్వేషణలో ఉన్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములో చిక్కుకొనెను అనుకుంటే కబంధుని హస్తము అని అంటారు. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతాల్లో నివసించుతున్నారు అని గనక మనం తెలుసుకునే ప్రయత్నంలో ఋష్యమూక పర్వతము అని అంటారు. రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నట్టుకై వారి వద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపారని గనక మనం ఆలోచించినట్లయితే హనుమంతుల వారిని పంపడమే జరిగినది. రామ సుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగిను? అగ్ని సాక్షిగా జరిగింది. అదేవిధంగా రాముడు తన బాణాలను దేనితో తయారు చేయబడినవి సుగ్రీవునికి చెప్పాడు అంటే కుమారస్వామి జన్మించిన వనములోని బంగారు కాండముల ద్వారా ఈ యొక్క శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క అస్త్రములు తయారు చేయబడ్డాయి.